1911 లో ఏం జరిగింది అంటే ఫస్ట్ ఢిల్లీ దర్బార్ జరిగింది. ఢిల్లీ అంటే ఇప్పుడు ఢిల్లీ ఉంది కదా, మన ఢిల్లీలోకి క్యాపిటల్ షిఫ్ట్ అయింది. ఢిల్లీ క్యాపిటల్ షిఫ్ట్, ఓకేనా. మన ఓల్డ్ క్యాపిటల్ ఏంటి ఇప్పటి వరకు? కోల్కతానే మన ఓల్డ్ క్యాపిటల్ 1911 వరకు, ఓకేనా. 12 డిసెంబర్ వరకు ఈ టైం వరకు మనకి ఓల్డ్ క్యాపిటల్ గా కోల్కతానే ఉండే. ఫర్ ద 1911 లో ఢిల్లీని క్యాపిటల్ గా చేశారు. దీని వెనుక ఒక చిన్న స్టోరీ ఉంది, ఏం లేదు. ఒక 3 years మనం 1906 వద్దాం. 1906 లో బ్రిటన్ లో లిబరల్ పార్టీ వచ్చింది. లిబరల్ పార్టీ అనేది ఇండియన్స్ తో ఫ్రెండ్లీగా ఉంటుంది, పొలిటికల్ ఫ్రీడమ్స్ ఒక చిన్న ట్రస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇదే టైంలో ఈ లిబరల్ పార్టీ వచ్చినప్పుడే మనకు కొంచెం హోప్ వచ్చింది అనమాట. అంటే ఇండియన్స్ కి పొలిటికల్ గానీ కొంచెం ఫేవర్ జరుగుతుంది అని ఒక నమ్మకం వచ్చింది, ఓకేనా. ఈ టైంలో కింగ్ అయిన వాళ్ళు ఏం చేశారు, మన డెత్ ఆఫ్ ఆ టైంలో కింగ్ అయిన ఒక పర్సన్ అడ్వెంట్ 7 అనే పర్సన్ చనిపోతారు. తర్వాత జార్జ్ 3 అనే పర్సన్ కింగ్ అవుతారు. ఈయన ఏం చేశారు, 1911 లో వాళ్ళ వైఫ్ మేరీ అనే వైఫ్ తోని కలిసి మన ఇండియాకి వస్తారు. ఇండియాకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈయన ఢిల్లీలో ఒక దర్బార్ కండక్ట్ చేస్తారు. దీన్నే ఢిల్లీ దర్బార్ అంటారు, ఓకేనా. ఢిల్లీ దర్బార్. ఈ ఢిల్లీ దర్బార్ లో ఏం చేస్తారంటే ఈ జార్జ్ కి అండ్ వాళ్ళ వైఫ్ మేరీకి ఇంపీరియర్ అండ్ ఇంప్రెస్ అనే ఒక చిన్న అవార్డ్స్ తోని సత్కరిస్తారు అనమాట. అండ్ ఇంకొక చిన్న థింగ్ ఏంటంటే ఈ కింగ్ గారు ఉన్నారు కదా, ఆయన ఒక కిరీటం ధరిస్తారు. ఆ కిరీటం ఏంటిది అంటే ఒక చాలా ప్రీషియస్ ఇంపీరియల్ క్రౌన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు దాన్ని. అందులో 6,000 యొక్క డైమండ్స్, రూబీ డైమండ్స్ ప్లస్ చాలా వాల్యుబుల్ థింగ్స్ నుంచి రెడీ అవుతుంది అనమాట. ఆ కిరీటం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. సో ఈయన మన జార్జ్ గారు వచ్చినప్పుడు ఖర్చు పెట్టిన ఖర్చు వృధా ఖర్చు అని చెప్పేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో డిస్కషన్ కూడా అవుతుంది. ఆ టైంలో వాళ్ళకి ఒక స్పెషల్ కిరీటం ఇచ్చాము. దాన్ని ప్లస్ ఢిల్లీలో దర్బార్ కండక్ట్ చేసాము. అప్పుడు కింగ్ వచ్చినప్పుడు ఏదో అనౌన్స్మెంట్ ఇవ్వాలి. నార్మల్ అయితే కింగ్ వచ్చి ఇలా వెళ్ళరు, ఏదో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ కానీ ఏదైనా స్పెషల్ థింగ్స్ ఉంటేనే కింగ్ వస్తారు. కాబట్టి తను చేసిన అనౌన్స్మెంట్ ఏంటి, ఫస్ట్ 2 అనౌన్స్మెంట్ జరిగింది. ఏంటి, ఒకటి క్యాపిటల్ షిఫ్ట్. సెకండ్ వచ్చేసి మన బెంగాల్ ఉంది కదా, బెంగాల్ అనేది డివిజన్ జరిగింది. 1905 లో జరిగిన డివిజన్ ని క్యాన్సిల్ చేశారు, ఓకేనా.